హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో ఎల్లమ్మను పెట్టుకున్నాము. మంగళవారం రోజైతే తెలంగాణలో ప్రతి ఒక్కరైతే ఎల్లమ్మ తల్లిని ఇంట్లో పెట్టుకుంటారు. శివరాత్రి ముందు కానీ, అంటే శివరాత్రి పండగకు ముందు కానీ, ఉగాది పండగకు ముందు కానీ పెట్టుకుంటారు. కొంతమంది శివరాత్రి ముందు పెట్టుకుంటారు, కొంతమంది ఉగాది పండగ ముందు పెట్టుకుంటారు. మేమైతే ఉగాది పండగ ముందే పెట్టుకుంటాము. ఇంకా నేనైతే ఇంటిని శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టుకొని గడప పూజించుకొని ఇంకా స్టవ్ తుడిచి స్టవ్కి అయితే ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టుకొని అమ్మవారికి అయితే నైవేద్యం వండడానికి రెడీ చేసుకుంటున్నాను. బెల్లపన్నము, పసుపన్నము, కొంచెం బియ్యంలో పెసరపప్పు వేసి పసుపు వేసి పసుపన్నం అనేది వండుతాము. ఇంకా వంకాయ చారు, ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి గుడాలు. నేను 3 రకాలు కానీ 5 రకాలు కానీ తీసుకుంటారు. నేను 5 రకాలు తీసుకున్నాను. ఇక్కడ కుడుములు చేయడానికైతే నేను బియ్యం పిండి తీసుకొని వేడి నీళ్ళు వేసి కుడుములు తయారు చేశాను. పూత గంధం కోసం అయితే పసుపులో బియ్యం పిండి పసుపు 2 కలిపి పాలు వేసి కలిపి పూత గంధం తయారు చేసుకుంటారు. నేను గుడాలకు నైటే నానబెట్టుకున్నాను. గుడాలలో ముఖ్యంగా ఉండవలసినవి అనుములు, ఉలువలు ఖచ్చితంగా ఉండాలి. మనం ఎన్ని రకాలైనా తీసుకోవచ్చు, లేదంటే అనుములు ఉలువలు కలిపి కూడా వేయొచ్చు, ఓన్లీ అనుములు కూడా వేయొచ్చు. నేను మక్కలు, అనుములు, ఉలువలు, శనగలు, కందులు ఇలా 5 రకాలైతే వేసుకున్నాను. ఇంకా పూతగంధం అయితే పసుపులో బియ్యం పిండి వేసి పాలేసి కలిపి ఈ విధంగానైతే గోడకు రౌండ్గా ఎల్లమ్మను ఇదే ఎల్లమ్మగా భావిస్తాము. తెలంగాణలో ప్రతి ఒక్కరు ఇలా బొట్లు పెట్టుకుంటే వీళ్ళు ఎల్లమ్మను పెట్టుకున్నారు అని అర్థము. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా ఉంటుంది. తెలంగాణలో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఎల్లమ్మ అనేది ఉంటుంది. ఈ దేవత గ్రామ దేవత కాదండి, శక్తి స్వరూపిణి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ అమ్మను కొలిస్తే కొంగు బంగారం, పిల్ల చెల్ల అంతా బాగుంటుందని నమ్మకం. ఇలానైతే మేము పెట్టుకుంటాము. ఇంకా గోడకి ఈ విధంగా పసుపు అంటే పూతగంధం రాసి ఇలా ఎల్లమ్మ బొట్లు అనేది పెట్టుకుంటారు. ఇవి 7 రకాలు పెట్టుకోవచ్చు, 9 రకాలు పెట్టుకోవచ్చు, 5 రకాలు పెట్టుకోవచ్చు. ఎల్లమ్మ బొట్లు అంటే ఇస్తారు. ఇలానైతే తీసుకొచ్చుకొని బుక్క గులాలు ఇలా బొట్లు అయితే పెట్టుకుంటాము. గోడకే రాసి పెట్టుకుంటారు. పూర్వం ఫొటోస్ ఏం లేవు కదండి, ఇప్పుడైతే ఫొటోస్ వచ్చినాయి, కానీ పూర్వం ఇలా గోడకే పెట్టుకునేవారంట. ఇంకా ఈ అమ్మవారు పడని కష్టం లేదు కదా, ఎంత కష్టపడింది అమ్మవారు. అసలు అమ్మవారి చరిత్ర వింటే కళ్ళకు నీళ్ళు అనేది వస్తాయండి, అంత కష్టపడింది. ఇంకా ఇప్పుడైతే చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకోవడం అలాంటివి జరుగుతుంది, కానీ అమ్మ చూడు ఎంత కష్టపడిందంటే తన కొడుకుతోటే కష్టపడుతుంది. అలా ప్రతి ఇంటిలో ప్రతి కులానికి వెళ్ళి ఆ ఇంట్లో దాక్కుంటుందంట. కొడుకు బాధ భరించలేక అక్కడికి కూడా తన కొడుకు వచ్చి తన అమ్మను పట్టుకొని కొట్టుతుంటే ఏ ఇంట్లోనైతే దాక్కుంటుందో ఆ కులాలకు 5 అంటే గడపకు 5 బొట్లు పెట్టి వాళ్ళకు దీవించి వెళ్తుందంట అమ్మ. అందుకనే ప్రతి ఒక్కరైతే ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకుంటారు. ఇంకా నా దగ్గర ఫోటో ఉంది, ఫోటో కూడా పెట్టుకున్నాను. ఇలా 5 రిక్కలు అనేది వేసి ఇంకా అమ్మవారి ముందైతే 5 రిక్కలు అనేది వేసుకుంటారు. ఇంకా అమ్మవారికి వేపాకు అంటే చాలా ఇష్టము. ఇలా వేపాకు కూడా కడతారు. పూతగంధం అనేది మన గడపలు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ పూతగంధం రాసి బొట్లు అనేది పెట్టాలి. అమ్మవారికి ఎదురుగా కూడా ఇంకొక ఎల్లమ్మను పెడతారు, అంటే ఎదురెల్లమ్మ అని కూడా పెట్టుకుంటారు. నేను ఎదురుగా కూడా రాసాను, చూసారు కదా. ఇంకా నేనైతే ఈ సంవత్సరం ఇలా ఒక ఎల్లమ్మ కుండాన్ని తీసుకొచ్చుకున్నాను. నేను ఈ విధంగా ఎప్పుడు పెట్టలే, కానీ ఇలా పెట్టుకుంటే మంచిదని చెప్పారు. అందుకని అయితే చిన్న కుండ అయితే తీసుకొచ్చుకొని కడిగి ఆరబెట్టి ఈ కుండకు కూడా నిండుగా పసుపు అనేది రాసుకుంటున్నాను. పసుపు ఎక్కడ తేపలు లేకుండా మంచిగా పసుపు రాసుకొని ఈ కుండకు బొట్లు పెట్టుకొని కుడుకతోటి 5 కుడుకల బియ్యం వేసి అందులో చిల్లర డబ్బులు వేసి గవ్వలు వేసి పోక ఖర్జూర పండు వక్కలు 5 చిట్టి గాజులు అయితే వేసి పెట్టుకున్నాను. ఈ కుండకు కంకణం అనేది కట్టాలి. తమలపాకు కంకణం అన్నా, మామిడాకు కంకణం అన్నా, లేదంటే పసుపు కొమ్మైనా కట్టొచ్చు. ఈ విధంగా కట్టి ఇందులో బియ్యం వేసి ఇంకా చిల్లర నాణ్యాలు గవ్వలు అవన్నీ వేసి గవ్వల తల్లి అంటారు కదా, ఈ విధంగా రెడీ చేసి పెట్టుకుంటే మంచిదని చెప్తే నేనైతే ఈ సంవత్సరం ఇలా కుండ తీసుకొచ్చుకొని ఈ కుండలో బియ్యము, చిల్లర నాణ్యము, గాజులు, పోకలు ఖర్జూర పండ్లు 5 గవ్వలు అయితే వేసి అమ్మవారి ముందైతే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే కుండను రెడీ చేసుకున్నాను. ఇలా పెట్టుకుంటే మంచిదని చెప్పారు. ఇంకా గడపలన్నిటికి కూడా ఇలా పూతగంధం రాసి ఇంకా బొట్లు అయితే పెట్టుకున్నాను.
ఇంటిని మంచిగా అలంకరించుకోవాలండి. ఇంటికి కూడా మనం వేపాకు అనేది కట్టాలి. దర్వాజలకు వేపాకు కట్టుకుంటే మంచిది. ఇంకా వేపాకు కూడా కట్టాను. ఇంకా నైవేద్యాలు కూడా అయిపోయాయండి. పసుపన్నం వండినాను, బెల్లపన్నం వండాను, వంకాయ చారు చేశాను. గుడాలు, చప్పటి గుడాలు, ఇందులో ఉప్పు వేయకూడదు, కుడుములల్లో కూడా ఉప్పు వేయకూడదు. ఇంకొక చిన్న కుండ తీసుకొచ్చుకున్నాను. అమ్మవారికి బెల్లపు శాఖ అంటే నీళ్ళల్లో బెల్లం వేసి అమ్మవారికి పెట్టాలి. అలా పెడితే మంచిది. కొంతమంది కళ్ళు పోసి పెడతారు. అమ్మ దాహంతో ఉంటుంది. తన కొడుకు పెట్టే బాధలు భరించలేక ఇల్లు తిరుక్కుంటూ వెళ్ళినప్పుడు అమ్మకు దాహం వేస్తుందంట. అందుకని గౌన్లో ఇంటికి వెళ్తే కళ్ళు ముంతేస్తే ఎంత పోస్తే అంత తాగిందంట. అమ్మ ఉగ్రహ రూపము. అంటే అమ్మ శాంతింపడానికి మనము కుండల ఇలా శాఖ అంటే బెల్లం నీళ్ళు కానీ కళ్ళు కానీ పోసి పెట్టాలి. మేమైతే బెల్లం నీళ్ళు వేసి పెడతాము. కొంతమంది కళ్ళు కోడిని కూడా కోస్తారు. మేము అలా కోడిని ఏమి కొయ్యము, బెల్లపు శాఖ ఒకటే పెడతాము. ఇలా కూరగాయల భోజనాలు వండే పెడతాము. ఇంకా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమనైతే ఇచ్చుకుంటాను. చీర, జాకెటు, కుడుక, పోకల ఖర్జూర పండ్లు, గాజులు, పువ్వులు, పండ్లు, దక్షిణ, పసుపు, కుంకుమ ఇలా అమ్మవారికి అయితే నేను నిండుగా ఇచ్చుకుంటాను. ఇక్కడ మనం చీర పెట్టవలసిన అవసరం లేనప్పుడు అంటే జాకెట్ కూడా పెట్టుకోవచ్చండి. చాలామంది ఒకే జాకెట్ పెడతారు, నల్ల జాకెట్ ముక్క పెడతారు. ఇప్పుడైతే అన్ని కలర్స్ పెడుతున్నారు, కానీ పూర్వం అయితే నల్ల జాకెట్ ముక్క ఒకటే పెట్టేవారంట. జాకెట్, కుడుక, పోకల ఖర్జూర పండ్లు పెట్టేవారంట. నాకు ఎందుకు అమ్మకు చీర పెట్టాలనిపించింది. నేను ఫస్ట్ నుండి చీరనే పెడతాను. చీర, జాకెట్ పెడుతున్నాను. ఇలా అమ్మవారి ముందు చూడండి కుండనైతే రెడీ చేసి పెట్టుకున్నాను, ఎల్లమ్మ కుండను. ఇంకా బెల్లపు శాఖ కూడా కుండల బెల్లం నీళ్ళు వేసి ఆ కుండకు కూడా పసుపు బొట్లు పెట్టి వేపాకు పెట్టాను. ఇంకా మట్టి ప్రమిదలో దీపం పెడితే మంచిదని ఇట్లా మట్టి ప్రమిదలో దీపం పెట్టాను. మనం నైవేద్యాలు వండిన వాటికి కూడా వేపాకు చుట్టాలి. వాటికి కూడా పూత గంధం రాసి బొట్లు పెట్టాలి. వండిన పాత్రలు అన్నిటికీ బొట్లు అనేది పెట్టి వేపాకు అనేది కట్టుకోవాలి. ఇలా ఇంకా అమ్మవారిని అయితే నేను రెడీ చేసుకున్నాను. నా దగ్గర ఫోటో ఉంది కాబట్టి ఫోటో పెట్టుకున్నాను. వేపాకు అంటే అమ్మవారికి ఇష్టము. వేపాకు కూడా మనం పెట్టాలి. ఇలా మనము ఇప్పుడు ఈ ఉగాది ముందు చాలామంది పిల్లలకు అలా అమ్మవారు అలా వస్తుందంటారు కదా, అవి మన ఇంటికి రాకుండా మనం అందరూ చల్లగా ఉండాలని ఇలా అమ్మవారికి అయితే చేస్తారు. ఇంకా వండిన నైవేద్యాలు 5 పళ్ళులుగా పెట్టాలి. నేనైతే మోత్కాకులు ఇలా ఇస్తారు ఆకుంటే తీసి పెట్టానండి. నాకు మోత్కాకులు దొరకలేదు. ఇస్తారుంటే అది తీసి పెట్టాను. పాతగా ఆకులు బాగా ఏం లేవు. ఇప్పుడు ఇందులో 5 పళ్ళులు అయితే పెట్టాను. ఒక పళ్ళు మనం ఎదురెళ్ళమ్మని పెట్టుకున్నాం కదా, అక్కడ పెట్టాలి. కూరాటు కుండ దగ్గర పెట్టాలి. ఇంకా మిగతా 4 అమ్మవారికి పెట్టుకోవాలి. ఈ విధంగానైతే ఆకులు వేసుకొని ఇప్పుడు వండిన అన్నము, పప్పు అన్నము అంటే పసుపు వేసి అందులో కొంచెం పెసరపప్పు వేసి వండిన కదా ఆ అన్నము, ఇంకా చారు, వంకాయ, బెల్లపన్నము, గుడాలు ఇవన్నీ అమ్మవారికి పళ్ళులలో పెట్టాలి. చూడండి ఇట్లా మనము వండిన పాత్రలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి అంటే పూతగంధం రాసి బొట్లు పెట్టుకొని వేపాకు చుట్టాలి. చుట్టి ఇంకా ఒక్కొక్కటి తీసుకుంటూ పళ్ళులలో పెట్టాలి, అంటే ఆకుల్లో పెట్టాలి. ఇంకా పెరుగు కూడా వేయాలి అన్నం పైన. కూర, అన్నము, పెరుగు అంటే పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా, అమ్మవారికి ఒకరోజు మనం చక్కగా భోజనం పెట్టినట్టు. అమ్మవారికి ఒక్కరోజు భోజనం పెడితే మనకి ఎలాంటి తిండికి లోగొట్టు లేకుండా అమ్మవారు మనల్ని చల్లగా చూస్తుందండి. మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము. తెలంగాణలో ప్రతి ఒక్కరైతే ఇలానే చేసుకుంటారండి. కొంతమంది శివరాత్రి ముందు చేసుకుంటారు, కొంతమంది ఉగాది ముందు చేసుకుంటారు. ఇలా ఎల్లమ్మకు శాఖలు పెట్టడం, ఎల్లమ్మను పెట్టుకోవడం, ఎల్లమ్మకు కళ్ళు గుడాలు పోయడం అని అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటారు, కానీ అందరైతే ఖచ్చితంగా ఎల్లమ్మకైతే పెట్టుకుంటారు. తెలంగాణ వాళ్ళు ఇలా చేసుకుంటారు. కొంతమంది అయితే కోడిని కోస్తారు. ఇందులో నీసు ఎల్లమ్మ, బ్రాహ్మణ ఎల్లమ్మ అని ఉంటుంది. మేము బ్రాహ్మణ ఎల్లమ్మనే పెట్టుకుంటాం. అంటే మేము నీసు అనేది కలపము. కోడిని కోయడం, కళ్ళు పెట్టడం అలా లేదు. కొంతమంది కోడిని కోసి కళ్ళు పెట్టుకొని అట్టి చేపల కూర అంటే ఎండు చేపల కూర వండి ఎండు చేపలు నువ్వులు వేసి వండి కూడా పెడతారు. అలా కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారు నీసు ఉంటుందండి, కానీ కొంతమంది పెట్టారు, మేమైతే పెట్టాము. ఇంకా నేను ఇలానే చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టము. గుగ్గిలంతో ధూపం అనేది వేసుకోవాలి. ఇంకా అమ్మవారి ముందు దీపారాధన చేసుకొని ఇంకా అమ్మవారిని మనసులో మంచిగా తలుసుకొని అమ్మవారికి నిండుగా ధూపం అనేది వేయాలి. పూజ అంటే ఇంతేనండి. ఇంకా అమ్మవారికి గుగ్గిలంతోనే ధూపం వేయాలి.
గుగ్గులంతో ధూపం వేసి ఇంకా ఈ నైవేద్యాలన్నీ అమ్మవారికి చూపించి ఒకటి కూరాటి కుండ దగ్గర ఒకటి ఎదురెల్లమ్మ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకా ఇక్కడ మంచిగా ధూపం వేసుకున్న తర్వాత అమ్మవారికి ఇంకా కొబ్బరికాయ అంటే నిండుగా పసుపు కుంకుమలు అనేది ఇచ్చుకోవాలి. కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి. కొట్టుకొని శాఖ అనేది పోయాలి. ఇప్పుడు మనము బెల్లము శాఖ ఉంది కదా, అది అమ్మవారి అక్కడ నీళ్ళు ఆరగించి అమ్మవారికి మొక్కుకొని ఇలా ఇవ్వాలి. పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి ఇచ్చుకుంటే మంచిదండి. ఇలా ఇచ్చుకొని ఈ చీర మనమే కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అమ్మవారి అక్కడ దక్షిణ పెట్టాను కదా, అది ఏదైనా ఎల్లమ్మ టెంపుల్లో వేసేస్తే సరిపోతుంది. గాజులు అవన్నీ మళ్ళీ మనం వాడుకోవచ్చు. డబ్బులు మాత్రం అమ్మవారి హుండీలో వేసేయండి. ఎక్కడ మీకు దగ్గర ఎల్లమ్మ గుడి ఉంటే అక్కడ వేసేస్తే సరిపోతుంది. ఇలా అమ్మవారికి అయితే నిండుగా పసుపు కుంకుమలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చుకుంటే మంచిది. ఈ విధంగానైతే నేను ఇచ్చుకున్నాను. కొబ్బరికాయ కొట్టి ఇంకా మనం అమ్మవారికి హారతి పంచహారతి ఇస్తే మంచిది. అలా ఇలా మేమైతే సంవత్సరానికి ఒకసారి ఎల్లమ్మకైతే పెట్టుకుంటాము. చప్పటి గుడాలి, చప్పటి కుడుములు అంటే ఉప్పు వేయకూడదండి, వేయకుండా పెట్టుకోవాలి. ఇక కోడిని కోసేవాళ్ళు కోడిని కూడా కోసుకుంటారు. ఈ విధంగానైతే మేము ఎల్లమ్మనైతే పెట్టుకున్నాము. ఇంకా అమ్మవారికి అయితే హారతి ఇచ్చాను. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంట్లో చాలా సంతోషంగా ఉంటుంది. చాలా మహిమగల అమ్మవారు. మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. అందులోనూ మాకు గౌడ్స్ అంటే గౌడ్స్కి ఈ అమ్మవారు ఇంటి ఆడబిడ్డ అంటే ఇంటి ఆడబిడ్డ అండి. కాబట్టి ఈ అమ్మవారికి మేము సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకుంటాం. కులాలు ఏ కులం వారైనా ఈ అమ్మవారిని పూజించవచ్చండి. ఎక్కువ అయితే గౌడ్స్ ఆడబిడ్డగా కొలుచుకుంటారు, ఇంటి దేవుడిగా కులదేవతగా కొలుచుకుంటారు. మనం ఏ పూజ చేసినా ఏ కులం వారో ఆ కులదేవతను అయితే ఖచ్చితంగా పూజించాలండి. అందులోనూ ఎల్లమ్మ ప్రతి కులముకు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మవారు గడపకైతే 5 బొట్లు పెట్టి దీవించి వస్తుందంట. అందుకని ప్రతి ఒక్కరైతే ఇలా పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడ నేను చూశారు కదా అమ్మవారిది అది పెట్టుకున్నాను. ఎదురెల్లమ్మకు కూడా నేను నైవేద్యం అనేది పెట్టాను. పెట్టుకొని ఇంకా ఇక్కడ అమ్మవారికి అయితే హారతి ఇచ్చాను. ఇంకా ఈ మనము అంటే ఉదయం నుండి సాయంకాలం అమ్మవారి పూజ అనేది మనం మధ్యాహ్నం 12 తర్వాతనే అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అమ్మవారికి నైవేద్యాలన్నీ పెట్టి సమర్పించిన తర్వాతనే ఇంకా మనం పళ్ళు ఒక్కొక్క ఇంట్లో వాళ్ళందరం ఒక్కొక్క పళ్ళు తీసుకొని తిని ఇంకా అప్పుడైతే ఉపవాస దీక్ష అనేది వదులుతాను. ఇది ఎల్లమ్మకు ఉపవాసం ఉండడం అని కూడా అంటారు. అందుకని ఇలా ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం 12 తర్వాతనే మనం ఎల్లమ్మకైతే పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగానైతే ఎల్లమ్మను మా ఇంట్లో పెట్టుకున్నాను. మీ అందరికైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.